హాయ్ అండి. నేను మీ మహేష్‌ని. టుడే మనం ఇంతకుముందు డాండ్రఫ్ అనేది ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా! ఈరోజు ఏంటంటే ఆ డాండ్రఫ్‌ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. డాండ్రఫ్ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ రెమెడీ ఏంటంటే మనం వాడే మామూలుగా లిక్విడ్ డెటాయిల్ ఉంటుంది కదా! ఆ డెటాయిల్‌ని ఒక కప్పు అంటే ఒక కప్ అంటే దాని మీద క్యాప్ ఉంటుంది కదా! ఒక క్యాప్ డెటాయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 5 చుక్కలు వాటరు, కొంచెం షాంపూ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని స్కాల్ప్‌కి అప్లికేషన్ చేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచేసి వాష్ చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ రెమెడీ. వాష్ చేయండి. నెక్స్ట్ సెకండ్ రెమెడీ వచ్చేసి మనకు కాస్మెటిక్ షాప్‌లో ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది. దీనిలో యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఈ ట్రీ ఆయిల్‌ని ఒరిజినల్ కొబ్బరి నూనె అంటే పారాషూట్ కాదు. మనకు ఒరిజినల్ కొబ్బరి నూనె గానుగ నూనె ఉంటుంది కదా! ఆ గానుగ నూనె మన తలకి ఎంత అవసరమో అంత కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో కొంచెం ఒక 5 డ్రాప్స్ టీ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని లైట్‌గా వామ్ వేడి చేయండి. వేడి చేసి దాన్ని స్కాల్ప్‌కు సెక్షన్ బై సెక్షన్ తీసుకొని స్కాల్ప్‌కి అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసి ఒక 30 మినిట్స్ వదిలేసేసి తర్వాత వాష్ చేసుకోండి. ఇది కూడా చాలా మంచి రెమెడీ. చాలా బాగా డాండ్రఫ్ అనేది క్యూర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రెమెడీ వచ్చేసి మనకి మెడికల్ షాప్‌లో హెచ్‌హెచ్ కంపెనీకి సంబంధించిన కేజెడ్ లోషన్ అని ఒక లోషన్ దొరుకుతుంది. ఆ లోషన్‌ని ఒక బౌల్‌లో యేసుకొని స్కాల్ప్ బాగా అప్లికేషన్ చేసి లైట్‌గా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి వాష్ చేయండి. వాష్ చేస్తే కూడా మనకు డాండ్రఫ్ అనేది ప్రాపర్‌గా పోతుంది. కానీ ఈ డాండ్రఫ్ అనేది మనకు పర్మనెంట్‌గా పోవాలి అంటే మనం ఎప్పుడు స్కాల్ప్‌కి ఎప్పటికప్పుడు మనం స్కాల్ప్‌ని నీట్‌గా ఉంచుకోవాలి. నీట్‌గా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనకు స్కాల్ప్ అనేది పోతుంది. ప్లస్ ఈ 3 రెమెడీస్ వాడినప్పుడు గానీ లేదా ఎనీ డాండ్రఫ్‌కి సంబంధించిన ఏమైనా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కాల్ప్ హెయిర్ అనేది కొంచెం బాగా డ్రైగా అవుతుంది. ఇవి ఏం యూజ్ చేసినా దాంతో పాటు కండిషనర్ కానీ, మాస్క్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలి. ప్లస్ వీటితో పాటు మనం హోమ్ కేర్‌గా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీకు యాంటీ డాండ్రఫ్ సంబంధించిన కొన్ని షాంపూస్ మీకు ఫోటోస్ పెడతాను. దిస్ ఈజ్ సెల్సన్ షాంపూ. ఈ షాంపూ కూడా చాలా బావుంటుంది. దీని తర్వాత నైజాల్ షాంపూ వచ్చేసి మ్యాన్ మ్యాటర్స్. ఇది కూడా ప్లస్ వీటితో పాటు ఒక టాబ్లెట్స్ కూడా ఉంటాయి. యాంటీ డాండ్రఫ్ సంబంధించిన టాబ్లెట్స్. ఇవి కూడా వాడితే మీకు యాంటీ డాండ్రఫ్ అనేది బాగా ప్రాపర్‌గా క్లియర్ అవుతుంది. ప్లస్ వీటితో పాటు మన స్కాల్ప్‌ని ఎప్పుడు నీట్‌గా ప్రాపర్‌గా క్లీన్‌గా ఉంచుకోవాలి. దాని ద్వారా మనం డాండ్రఫ్‌ని 100% క్లియర్ కానీ డాండ్రఫ్ మళ్ళీ రాదని మనం చెప్పలేమండి. ఎందుకు చెప్పలేమంటే మీరు మన బాడీని ఎలా క్లీన్‌గా ఉంచుకుంటామో మన స్కాల్ప్‌ను కూడా అదే విధంగా ప్రాపర్‌గా నీట్‌గా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.